హాయ్ ఫ్రెండ్స్, అర్జెంటీనా ఇప్పటికే సూపర్ పవర్ దేశంగా అవతరించి ఉండాల్సింది. అందుకు తగిన లక్షణాలున్నాయి ఆ దేశానికి. నేటికి 100 ఏళ్ల క్రితమే అది ప్రపంచ ధనిక దేశాల్లో ఒకటిగా ఉండేది. అమెరికాకు పోటీ ఇచ్చేంత ఘనంగా అర్జెంటీనా ఆర్థికాభివృద్ధి ఉరకలెత్తింది. అవును, భౌగోళికంగా దానికున్న వనరులు దాన్నో ధనిక దేశంగా మలుచుకోవడానికి చక్కగా సరిపోతున్నాయి. దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనాకు ఈశాన్య తూర్పు ప్రాంతాల్లో బ్రెజిల్, ఉరుగ్వే దేశాలున్నాయి. ఆ రెండు దేశాల సరిహద్దులతో కలిసి అర్జెంటీనాలోనూ విస్తరించి ఉన్న అత్యంత సారవంతమైన భూభాగంలో అధిక శాతం అర్జెంటీనాకు చెందుతుంది. ఆ మొత్తం ప్రాంతపు వాతావరణం, వర్షాలు, నేల వ్యవసాయానికి ఎంతో అనుకూలం. భూమి మీద ఉన్న అత్యంత సారవంతమైన సాగు భూమిగా దానికి గొప్ప పేరుంది. పరానా, ఉరుగ్వే నదుల మూలంగా పుష్కలంగా నీటి సదుపాయం కూడా అందుబాటులో ఉంది. వ్యవసాయం, త్రాగునీరు, నాణ్యమైన విద్యుదుత్పత్తి కోసం ఆ నదీ జలాలే అర్జెంటీనాకు మంచి వనరులుగా ఉపయోగపడుతున్నాయి. దేశం పశ్చిమ దిశ మొత్తంలో విస్తరించి ఉన్న ఆండీస్ పర్వతాలు ఆ దేశానికి గొప్ప రక్షణ వ్యవస్థను సహజ సిద్ధంగానే అందించాయి. ఇక తూర్పున ఉన్నది అట్లాంటిక్ మహాసముద్రం. దాంతో 5,000 కిలోమీటర్ల కోస్టల్ ప్రాంతం కూడా అర్జెంటీనాకున్న మరో గొప్ప వరం. అదెలా అంటారా, ప్రపంచ వ్యాపార వాణిజ్యాలకు విలాసమైన ఈ సముద్ర మార్గాల ద్వారా సులభతరంగా రాకపోకలు సాగించొచ్చు. సువిశాల సముద్ర జలాల ద్వారా ఏడాదికి లభించే సుమారు 1 మిలియన్ టన్నుల మత్స్య సంపద కూడా అర్జెంటీనా సొంతం. వాటి ఎగుమతుల వల్ల కూడా దేశానికి అపారమైన ఆదాయం వస్తుంది. భౌగోళికంగా దేశానికున్న సౌలభ్యం ఇంతటితోనే పరిమితం కాలేదు. అర్జెంటీనాలో ప్రపంచంలోనే 3వ పెద్ద లిథియం నిల్వలున్నాయి. ప్రపంచంలో 9వ పెద్ద వెండి నిల్వలున్నాయి. ప్రపంచంలో 17వ పెద్ద బంగారు ఖనిజాలున్నాయి. ప్రపంచంలోనే 18వ పెద్ద సహజ వాయు నిక్షేపాలున్నాయి. ప్రపంచంలోకెల్లా 32వ పెద్ద ముడి చమురు నిల్వలున్నాయి. చెప్పాలంటే మహత్తరంగా అభివృద్ధి చెందడానికి, ప్రపంచ శక్తిగా ఎదగడానికి దోహదపడే లక్షణాలున్న దేశం అర్జెంటీనా. 19వ శతాబ్దం చివరి నాటికి అర్జెంటీనా జీడీపీ కెనడా, ఆస్ట్రేలియా, యూకేల కంటే చాలా ఎక్కువగా ఉండేది. ప్రపంచ సూపర్ పవర్ దేశాలుగా అవతరించేవి అర్జెంటీనా, అమెరికాలే అని కూడా ప్రపంచం భావించింది. కానీ గతమే ఘనం, వర్తమానం నాస్తి అన్నట్టుగా ఉంది నేటి అర్జెంటీనా స్థితి. బహుశా దుస్థితి అనొచ్చు కూడా. ఆర్థికంగా ఆ దేశం పతనమైపోతుంది. ఆశ్చర్యంగానూ నమ్మశక్యంగానూ లేదు కదా. ఏమైందో చూద్దాం పదండి. నోబెల్ బహుమతి గ్రహీత అయిన సైమన్ కజ్నెట్స్ తన సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న జపాన్, అర్జెంటీనా అనే 4 రకాల ఆర్థిక వ్యవస్థలుంటాయని ప్రతిపాదించారు. గడిచిన 100 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే అర్జెంటీనా 9 సార్లు దివాలా తీసింది. గత 50 ఏళ్ల ఆర్థిక పరిస్థితులను చూస్తే ఎన్నోసార్లు ఆ దేశంలో ఆర్థికాభివృద్ధి ఉవ్వెత్తున ఎగిసింది, మరెన్నోసార్లు పాతాళానికి పడిపోయింది. అన్నీ విపరీతమే. ఇప్పుడు తాజాగా ఆ దేశం 120% ద్రవ్యోల్బణంతో సహా ఆర్థిక అధపాతాళం దిశగా పడిపోతుందని ఆర్థిక శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. 2022లో చూస్తే చురుకైన ఆర్థికాభివృద్ధిని నమోదు చేస్తున్న దేశంగా అర్జెంటీనా రికార్డులకెక్కింది. ప్రస్తుతం మాత్రం ఆ దేశ ద్రవ్యోల్బణం పతాక స్థాయిలో ఉంది. అవును, ఆల్ టైమ్ హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ అని వృత్తాంతాలు గమనిస్తే తెలుస్తోంది. మీరు ఆ దేశపు వార్తలు చూడండి. కనీస అవసరాలు అని వేటిని చెప్పుకుంటామో, ఆహారం, దుస్తులు, నివాసం, వీటిలో ఆహారం కోసం ఆ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. అర్జెంటీనా నగదు విలువ అవరోహణంగా పెరుగుతోంది. అవును, నానాటికి తీసికట్టుగా తయారై దాదాపు తన విలువలో 50% పడిపోయింది. ఆహారాన్ని తినగలిగితే ఆకలిని తృప్తిపరుచుకోగలం. శరీరం ఓపికతో నిలబడుతుంది, బుద్ధి పనిచేస్తుంది. కానీ కొనలేని స్థితిలో ఉంటే తినగలిగేది ఎక్కడ? కనుకనే అర్జెంటీనా ప్రజల్లో ఆందోళన మొదలైంది. బహిరంగ ప్రదర్శనలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు. ప్రజాందోళన నిలువరించడం కోసం ప్రభుత్వం కఠినమైన విధానాలను కూడా అమలు చేస్తుంది అక్కడ. ఇంతటి దయనీయ స్థితికి కారణమేంటో మనం ఇంకా చెప్పుకోవాల్సి ఉంది. అది ప్రపంచ దేశాల రాజకీయ నాయకులకు, ఆర్థికవేత్తలకు అర్జెంటీనా నేర్పిస్తున్న పాఠం. దేశాన్ని కాపాడుకోవాల్సిన విషయాలేంటో, నాయకుల, మేధావుల కర్తవ్యం ఏంటో అవగతం చేసుకోవడానికి ఇదో కేస్ స్టడీ. చక్కని అనుకూలమైన జియోగ్రఫీ, న్యాచురల్ రిసోర్సెస్ కలిగిన అర్జెంటీనాకు ఏమైందన్నది తెలుసుకుందాం. ప్రపంచ ఆర్థిక శక్తి, అభివృద్ధి చెందిన దేశం అనే గుర్తింపుల్ని అడుసులోకి తొక్కిన ఆ కారణాలు దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి ఎలా నెట్టేశాయి? ఆ అంధకార మేఘాలు ఎలా కమ్ముకున్నాయి? అర్జెంటీనా నేటికి 100 ఏళ్ల క్రితమే మెరుగైన, నాణ్యమైన వ్యవసాయ దేశంగా ప్రఖ్యాతి చెందింది. 20వ శతాబ్దంలో ప్రపంచ జనాభా శరవేగంగా పెరుగుతున్నప్పుడు, దాదాపు దేశాలన్నీ ఆహార ధాన్యాల కొరతతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అర్జెంటీనా తన సారవంతమైన నేలల్లో పుష్కలంగా పండిన ఆహార ధాన్యాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసింది. గణనీయంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించుకుంది. ప్రపంచ కుబేరులు ఆ దేశానికి వలసపోవడం మొదలుపెట్టారు. అంటే తమ సంపదను కూడా అక్కడికి తరలించినట్లే. దాంతో ఐరోపా వంటి సుందరమైన మౌలిక వసతుల్ని అర్జెంటీనాలో కూడా పొందడం. వాళ్ళు చేసిన ఆ పని దేశాభివృద్ధికి అమోఘంగా ఉపకరించింది. దేశ రాజధాని బ్యూనస్ ఎయిర్స్ ని ప్యారిస్ నగరంతో పోల్చారు. వ్యవసాయం, పరిశ్రమల్లో ఎంతగా పెట్టుబడులు పెట్టినా వాటికి కొన్ని రెట్లు లాభాలొచ్చాయి.
1920 వరకు అమెరికాకు దీటుగా అర్జెంటీనా ఆర్థిక స్థితి హెచ్చుగానే నమోదైంది. మరి తేడాలేమీ లేవా అంటే ఉన్నాయి. అమెరికాలో సాగు భూమి రైతుల వద్ద ఉంటుంది. వాళ్లే వాటికి పెత్తందారులు. అర్జెంటీనాలో తొలినాళ్ల నుంచి వ్యవసాయ భూముల మీద ఆధిపత్యం కొంతమంది ధనవంతులదే. ఫలితంగా ధనవంతులు మరింత ఐశ్వర్యవంతులయ్యారు. ఉన్నదే ధనవంతులు, ఇక వాళ్లకు పోటీదారులే లేకపోవడంతో కొత్త ధనం కోసం ఆరాటం లేదు, నూతన పరిశోధనలు లేవు, విస్తరణ లేదు. అర్జెంటీనాలో ఎలా ఉంటే అమెరికాలో పారిశ్రామికీకరణ వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి. అర్జెంటీనా ధనవంతులు తమ పలుకుబడితో వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయడానికి వీలయ్యే పరిపాలనా విధానాలను ప్రభుత్వం చేత రూపొందింపజేస్తూ వచ్చారు. అందరూ కలిసి వ్యవసాయేతర రంగాలను నిర్లక్ష్యం చేశారు. 1929 నాటి ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేసినప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల గిరాకీ తగ్గిపోయింది. దాన్ని మాత్రమే పట్టుకుని వేలాడుతూ వచ్చిన అర్జెంటీనా వద్ద వేరే ఏ ఉపాయమూ లేదు. వేరే పరిశ్రమ ఏది అక్కడ చెప్పుకోదగ్గ అభివృద్ధిని చూపించలేదు. ఫలితంగా కొద్ది నెలల్లోనే దేశంలో ఆర్థిక అస్థిరత నెలకొంది. సుస్థిరమైన ఆర్థిక శక్తిని కలిగిన దేశమని చెప్పినా నమ్మలేని దుస్థితికి పడిపోయింది. అది మొదలుకొని ఆర్థిక పరిస్థితుల్ని చవిచూస్తూనే దేశాన్ని లాక్కొస్తున్నారు అక్కడ పాలకులు. అవును, వారి అలసత్వం, ఏమరపాటు దేశాన్ని గడ్డు పరిస్థితుల్లోకి లాగేసింది. మెల్లగా ఆ దీనస్థితి నుంచి బయటపడుతూ ఉన్న వేళ 1946లో జనరల్ జువాన్ డొమింగో సైనిక కుట్ర జరిపి ప్రభుత్వాన్ని పడేశాడు. తానే దేశాధ్యక్షుడయ్యాడు. జువాన్ అభిప్రాయంలో తమ ఎగుమతులే తమ దేశాన్ని ఆర్థిక మాంద్యంలో పడేశాయి. అందుకోసం అతను ఎన్నుకున్న మార్గం ఇతర దేశాలకు ఎగుమతులు ఆపేసి వాటిపై ఆధారపడడం నిలిపివేసి తామే స్వయం పోషకంగా మారాలన్నది ఆయన ప్రతిపాదన. దేశంలోని పరిశ్రమలన్నిటినీ జాతీయం చేయాలన్నాడు. మొత్తం ప్రపంచం ప్రపంచీకరణ దిశగా అడుగులు వేస్తుంటే అర్జెంటీనా మాత్రం దానికి భిన్నంగా ఎగుమతుల మీద ఆంక్షలు విధించింది. ఓడరేవులు ప్రభుత్వాధీనంలోకి వెళ్లాయి. సంస్థలు జాతీయం చేయబడ్డాయి. ఇన్ని నిషేధాల మధ్య మనలేని వ్యాపారవేత్తలు, ఎగుమతిదారులు దేశం విడిచి వెళ్లిపోసాగారు. 1955 ప్రాంతంలో మరో సైనిక తిరుగుబాటు జరిగింది. ఈసారి జువానీ అధ్యక్ష స్థానం నుంచి తొలగించారు. కానీ ఆర్థిక నినాదాలు మాత్రం అతనివే కొనసాగాయి. అర్జెంటీనా సోషలిస్ట్ దేశంగా ఉన్నప్పుడు సబ్సిడీలు, జీతభత్యాలు భారీగా ఉండేవి. పరిశ్రమలు జాతీయం చేయబడ్డాక ఏవో కొద్ది పరిశ్రమల్లోనే ఉద్యోగావకాశాలు మిగిలాయి. ప్రైవేట్ పరిశ్రమలు లేకపోవడంతో ఉద్యోగిత అంతంత మాత్రంగా మారిపోయింది. పెట్టుబడిదారులు దేశం విడిచి విదేశాలకు వలసపోయాక పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలిచ్చేవాళ్లు లేక పరిస్థితి ఇంకా అధ్వానంగా తయారైంది. ఆర్థిక వ్యవస్థల్లో వస్తూత్పత్తి, గిరాకీ, సరఫరా, అమ్మకాలు, కొనుగోళ్లు, రాబడి, లాభం వంటివి ఖచ్చితంగా ఉండి తీరాలి. అవి లేనప్పుడు నగదు చలామణియే నిలిచిపోయినప్పుడు ప్రజల అవసరాలు, వారికి కలిగించే ప్రయోజనాలు తీరే మార్గం ఉండదు. ప్రజలప్పటికే అధిక జీతాలకు, ఖరీదైన జీవనశైలికి అలవాటు పడిపోయారు. ప్రభుత్వ ఖజానా నిండే దారి లేదు. అంతర్జాతీయంగా అప్పులు చేయక తప్పని స్థితి. కనుక దేశంలో నగదు ముద్రణ ఎక్కువ చేశారు. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగింది. తీసుకున్న అప్పులు తీర్చడానికి ప్రజలపై పన్నులు వేశారు. అసలు రుణమిచ్చిన అంతర్జాతీయ బ్యాంకులే ఎన్నో షరతులు విధించి మరీ నిధులిస్తుంది. ఒక రకంగా రుణం తీసుకున్న దేశం ఆర్థిక రంగాన్ని అవే శాసిస్తాయి. రుణగ్రస్త దేశం తన ప్రజలపై పన్నులు పెంచాలి, వారి కోసం నగదు ముద్రించాలి. తప్పదు మరి. తత్ఫలితంగా ధరలకు రెక్కలొస్తాయి. నగదు ఎక్కువగా ముద్రించి చలామణిలోకి తీసుకొస్తే ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తారు. గిరాకీ పెరిగేసరికి వాటి ధరలను పెంచుతారు. అర్జెంటీనా ప్రభుత్వం కరెన్సీని ముద్రించడం, ట్యాక్స్లను విధించడం చూస్తూ ఉండడంతో దేశం మరింతగా ఊబిలోకి కూరుకుపోయింది. మరోవైపు రాజకీయ అస్థిరత కారణంగా పాలన గాడి తప్పింది. తీవ్రత పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలు మారిపోసాగాయి. 1980ల కల్లా దేశ ఆర్థిక స్థితి కొనరిల్లిపోయింది. ప్రజల దృష్టిని ఏమార్చడం కోసం అర్జెంటీనా సైనిక పాలనకు ఫాక్లాండ్ దీవులపై దాడి చేసింది. దానివల్ల వారికి పెద్దగా ఒరిగిందేం లేదు, కానీ దేశం మాత్రం దివాలా తీసింది. అప్పులు తీర్చడానికి అర్జెంటీనా మరింత నగదు ముద్రించింది. దీని మూలంగా కనీస అవసరాల ధరలు ఆకాశానికి అంటాయి. ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఆందోళనలు ఎక్కువయ్యాయి. 1990 నాటికి ఏర్పడిన కొత్త ప్రభుత్వం దేశ కరెన్సీ పెసో మారకం రేటును అమెరికా డాలర్తో సరిచేసింది. ఫలితంగా ఇష్టారాజ్యంగా నగదు ముద్రించడం వీలు పడదు. అప్పుల పాలై కృషించిపోతున్న ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి 3 దశాబ్దాలుగా ఇష్టం వచ్చినట్టుగా నగదు ముద్రించడం అర్జెంటీనా చేసిన ఘోరమైన తప్పు. ఇప్పుడు మళ్లీ విదేశీ అప్పులు, అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి రుణాలు తీసుకుంటుంది. ప్రజలను సంతోషపెట్టడం కోసం తలకు మించిన ప్రాజెక్టుల్ని చేపడుతోంది. వాటి నిర్వహణకే జేజమ్మలు దిగొస్తున్నారు. దాని మూలంగా అప్పటికప్పుడు దేశం బాగుపడినట్టే బాగుండి ప్రతి 3 లేదా 5 ఏళ్లకొకసారి అప్పు తీర్చే వేళకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోసాగింది.
నేతలు ప్రజలను ఎంతకాలం మాయ చేస్తారు? ముసుగు వేసినంత మాత్రాన చెడు మంచి అవదు కదా. మురుగునీరు పన్నీరు కాబోదు కదా. తాత్కాలిక తాయిలాలు ఎన్నాళ్ళు కడుపు నింపుతాయి చెప్పండి. ఉట్టికెగరడం వీలు కావడం లేదు. స్వర్గానికి నిచ్చెనలు వేస్తే నిలుస్తాయా? మీరే చెప్పండి. ప్రజలకు ఏదో ఒకదానికి జవాబు చెప్పాల్సిన అవసరం, సమయం రానే వస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వాలు అప్పులే కొత్త ప్రభుత్వానికి బహుమతులు. వాటిని కప్పిపెట్టి ప్రజలను మభ్యపెట్టి ఏదో మిఠాయి పంచుదామని ప్రయత్నిస్తే ఆ హనీమూన్ పీరియడ్ ముగియగానే పాలు పాలే, నీళ్లు నీళ్లే అన్నది తెలిసిపోతుంది. కొత్త అప్పులు కూడా చేరి రుణాలు కొండల్లా పెరిగిపోతాయి. అభివృద్ధి కేవలం 3 నాళ్ల ముచ్చటే అవుతుంది. మళ్లీ పాతాళానికి పడిపోవడమే మిగులుతుంది. అర్జెంటీనా ప్రస్తుతం ఇలాంటి జారుడు బండల మీదే నడుస్తోందని అంతర్జాతీయ నిపుణులు ప్రకటిస్తున్నారు. అర్జెంటీనా అత్యవసరంగా తన ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ప్రజలు కూడా వాస్తవ జీవితంలోనే బ్రతకాలి. అప్పులు చేయకూడదు. కొద్ది కాలం కష్టంగానే తోస్తుంది, అయినా తప్పదు. ఎన్నాళ్ళు ఒక విధంగా నడిచింది కదా, ఇక ఇప్పుడు భవిష్యత్తు బాగు కోసం కొన్ని త్యాగాలు చెయ్యక తప్పదు. జీతాలు తక్కువైనా, వసతులు పరిమితంగా ఉన్నా, పన్నులు ఎక్కువైనా, ప్రయోజనాల్లో తరుగుదల ఉన్నా, సుఖాలు దూరమైనా, విలాసాలు కరువైనా దీర్ఘకాలంలో ఈ తక్కువలన్నిటినీ మెరుగుపరుచుకునే సమయం వస్తుంది. అప్పుల చట్రంలో నుంచి బయటపడితే చాలు. ఇక తలసరి ఆదాయం వృద్ధి మీద, సౌకర్యాల మీద దృష్టి పెట్టొచ్చు. అలాగే ప్రపంచ దేశాలకు వ్యాపార కవాటాలు తెరవాలి. అద్భుతమైన సముద్ర తీరం ఉంది కదా, అత్యంత సమర్థంగా ఉపయోగించుకోవాలి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల్ని ప్రవేశపెట్టాలి. నవీన సాంకేతికతను పరిచయం చేసి నాణ్యమైన ఉత్పత్తుల్ని సాధించి సముద్ర మార్గాల ద్వారా ఎగుమతుల వ్యాపారం చేసి ప్రపంచ విపణిలో తమ ఉత్పత్తుల్ని అమ్మకానికి పెట్టాలి. ఈ ప్రపంచీకరణ శకంలో ఏక్ నిరంజన్లాగా ఉంటే ముందుకు సాగడం కుదరని విషయం. ఇకపై అక్కడ దృష్టి పెట్టాల్సింది రాజకీయ స్థిరత్వం మీద. పెట్టుబడుల్ని రాబట్టుకోవాలంటే దేశం స్థిరంగా ఉంటేనే కదా ఎవరన్నా రమ్మంటే వస్తారు. పాలనా విధానం సక్రమంగా ఉండాలి. పెట్టుబడిదారులకు సరైన వాతావరణం కల్పించాలి. ప్రకృతి సహజంగా అర్జెంటీనాకున్న ఎన్నో భౌగోళిక అనుకూలతల్ని దేశాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలి. ఇది ఏ దేశానికైనా వర్తించే సార్వత్రిక సూత్రం. ఒకే చోట ఉన్న అమెరికాకు, అర్జెంటీనాకు అభివృద్ధిలో ఎంత వ్యత్యాసం ఉందో మీకు ఇప్పుడే అర్థమైంది కదా. సానుకూలతల్ని సక్రమంగా వినియోగించుకోవాలి. ప్రతికూలతల్ని కష్టంగా ఉన్నా సరే దూరంగా తరిమేయాలి. రాబోయే కాలానికి అర్జెంటీనా ఆర్థికాభివృద్ధికి పర్యాయపదంగా మారుతుందని ఆశిద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.